హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన ఛానల్కి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్ అండి. ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను 2 వయలెన్స్ మీకోసం తీసుకురావడం జరిగింది. ఆ 2 వయలెన్స్ కూడా ఒకటి వచ్చేసరికి ఎంజీఎన్ వయలెన్, అది నేను వాడేటటువంటిది చూపిస్తాను. ఇదే ఎంజీఎన్ వయలెన్. ఇది మీరు రెగ్యులర్గా షాప్స్లో చూస్తుంటారు. ఈ బ్రాండ్ పెద్ద బ్రాండ్ ఏం కాదు, అరౌండ్ ఒక 5000 రేంజ్లో దొరుకుతుంది. రెండవది వచ్చేసరికి ఎక్కువగా మ్యూజిక్ నేర్చుకునే ప్రతి ఒక్కరికి కూడా ప్రిఫర్ చేసేటువంటిది. నాకు తెలిసి ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు బయట, ఎందుకంటే మా గురువు గారు కూడా నాకు ఇదే ప్రిఫర్ చేశారు. అది స్కోర్ వైలెన్ అండి. ఇది నా రెండవ పక్క పెట్టాను చూడండి, ఇదే ఆ వైలెన్. ఇప్పుడు ఈ వైలెన్ కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 7000 నుంచి 8000 దాకా ఉందండి. ఈ రెండింటికి కూడా నేను 2 వైలెన్స్ని మీకు ఇప్పుడు ప్లే చేసి వినిపిస్తాను. సౌండ్ వేరియేషన్ ఎలా ఉంది, ఏది సౌండ్ బాగుంది అనేది మీరే చెప్పాలి. ఈ 2 వైలెన్స్ కూడా నేను కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్ట్రింగ్స్ అనేవి వాడకుండా ఈ స్ట్రింగ్స్ వాడుతున్నాను. మీ అందరికీ ఇది ఆల్రెడీ మ్యూజికల్ స్టోర్స్లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. బడ్జెట్లో ఉంటుందండి, ఒక 280 to 250 రూపీస్ రేంజ్లో ఉంటుంది. ఇది నేను మీకు ఇమేజ్ కూడా పెడతాను చూడండి. ఇప్పుడు 2 వైలెన్స్ మనం ప్లే చేసి చూసుకుందాం, ఏది క్వాలిటీ ఉందో మీరే చెప్పాలి. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే ఈ వైలెన్స్ ప్లే చేయడానికి వాడుతున్నటువంటి ఈ బో ఉందో, ఈ బో కూడా నేను వైలెన్తో వచ్చింది కాదండి, సపరేట్గా నేను ఆర్డర్ చేసి తెచ్చుకున్నాను. ఇది ఆస్టర్ వాళ్ళది. మీకు గమనించినట్టయితే ఇక్కడ బ్రాండ్ నేమింగ్ కూడా ఉంటుంది, గమనించండి. మీకు ఈ బ్రాండింగ్లో మీకు ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో, వైలెన్కి వాడుతున్నటువంటి బ్రిడ్జ్, ఈ బ్రిడ్జెస్ కూడా మొత్తం ఒకే కంపెనీ అండి. అంటే మనకి మీడియం రేంజ్లో నాకు ఇది దొరికింది, అందుకని చెప్పి ఆర్డర్ పెట్టాను. ఆస్టార్ కంపెనీది. తర్వాత ఇది వచ్చిన తర్వాత కొంచెం మనం ఈ బ్రిడ్జ్ అడ్జస్ట్మెంట్ కానీ, తర్వాత బో అడ్జస్ట్మెంట్స్ కానీ, తర్వాత స్ట్రింగ్స్ కానీ, ఇవన్నీ మనం మన సొంతగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ప్లే చేసే వైలెన్ వచ్చేసరికి ఎంజీఎన్ వైలెన్ అండి. మీకు ఇక్కడ స్టిక్కర్ ఉంటుంది, చూస్తాను చూడండి. ఓకే, ఇది ఎంజీఎన్ వైలెన్ కనపడుతుంది ఇక్కడ హోల్లో. ఇది కొంచెం లైట్ కలర్ లాగా ఉంటుంది, అలాగే మన స్కోర్ వైలెన్ వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్గా ఉంటుంది. రెండు చూస్తున్నా చూడండి. ఓకే, ప్లే చేసేటప్పుడు మీకు రెండింటి వేరియేషన్ కూడా నేను వినిపిస్తాను. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఎంజీఎన్ వైలెన్ ప్లే చేస్తున్నాను. ఇది నేను తీసుకొని దాదాపు 3 years ఎబో అవుతుంది. ఇప్పుడు ఒకసారి దీనికి స్ట్రింగ్స్ మార్చాను. దీనికి కూడా సేమ్ యాస్టీస్గా దానికి దీనికి రెండింటికి అలైస్ వాళ్ళది వైలెన్ స్ట్రింగ్స్ అనమాట. రీజనబుల్ ప్రైస్లో వస్తాయి మనకి, 250 to 80 రేంజ్లో. ఇవే తీసుకుంటాను నేను, కొంచెం సౌండ్ బాగుంటుంది అనేసి. ఇంకా నాకు ఇంతకంటే బెటర్ నేను ఎప్పుడు కొనలేదు, నాకు తెలియదు. ఈ సౌండ్ నాకు నచ్చింది, అందుకే ఇదే వాడుతున్నాను. వైలెన్తో పాటు వచ్చే స్ట్రింగ్స్ నాకు కొంచెం సౌండింగ్ చాలా సన్నగా అనిపిస్తుంది, ఇది కొంచెం థిక్గా అనిపిస్తుంది. మీకు వైలెన్తో పాటు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనం మంచి అవుట్పుట్ వినడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నా వైలెన్ నేను 2.5 శృతిలో, అంటే డి షార్ప్లో నేను ట్యూన్ చేయడం జరిగింది. సా ప సా ప ఇలా ట్యూన్ చేశాను. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఓకే, ఇది ఎంజీఎన్ వైలెన్. ఇప్పుడు నేను స్కోర్ వైలెన్ వినిపిస్తాను, అలాగే వినండి.
ఇది స్కోర్ వైలిన్. దీనికి కూడా నేను బ్రిడ్జ్ దీంతో పాటు వచ్చింది, ఇది కొత్తది. ఊరు చెక్కింగ్ కోసం రెడీ తీసుకున్నాను. స్ట్రింగ్స్ మాత్రం నేను మార్చడం జరిగింది. ఈ స్ట్రింగ్స్ నాకు నచ్చలేదు, సౌండ్ అంతగా అనిపించలేదు. ఇది కూడా 200 శృతిలోనే నేను శృతి చేశాను. ఒకసారి వినండి. ఓకే, సేమ్ బో ఏం మార్చలేదు. ఇందాక చెప్పాను కదా, బో కూడా ఒకటే వాడుతున్నాను. ఇది వచ్చేసరికి ఇందాక మీకు లేబుల్ చూపించలే కదా. ఓకే, ఇది స్కోర్ వైలిన్ లేబుల్. రెండు కూడా మీరు గమనించారు కదా, ప్లే చేసేటప్పుడు సౌండ్ విన్నారు. రెండిట్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నాకైతే వినటానికి ఏది బాగుందో కూడా మీ కామెంట్ కింద నేను తెలియజేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. ఇంకా ఇటువంటి ఎన్నో వాల్యుబుల్ అప్డేట్స్ మీకు నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.